అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది నా మొదటి ట్రావెల్ బ్లాగ్ మరియు ఈ ట్రావెల్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్ అండ్ హ్యాపీగా ఉంది. ఈరోజు మనం హరిశ్చంద్ర ఘాట్ ట్రెక్ మరియు కాలు వాటర్ ఫాల్స్ అడ్వెంచర్కి వెళ్తున్నాం. మహారాష్ట్రలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ నేను 3 days ట్రావెల్ని 3 partsగా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. చలో మన Day 1 యాత్ర టు కాలు వాటర్ ఫాల్స్ అడ్వెంచర్. ఫస్ట్ డేలో మార్నింగ్ 9-9:30కి పూణే చేరుకున్నాం. పూణే నుంచి మినీ బస్ ఎక్కాం. మినీ బస్లో అందరినీ పికప్ చేసుకున్నారు. ఇంకా లగేజ్ మొత్తం పెట్టేసి ఇంకా సీట్లు కూర్చొని కాలు వాటర్ ఫాల్స్ అడ్వెంచర్ వైపు ట్రావెల్ స్టార్ట్ చేసాం. ఇంకా మధ్యలో టిఫిన్స్, కాఫీ, టీ ఏదైనా దొరుకుతుందని బస్సు ఆపారనమాట. అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్తే అక్కడ ఏం దొరకలేదు. ఇంకా అందరూ రిటర్న్ వచ్చేసారు. ఇంకా తర్వాత అగైన్ బస్సులో కూర్చొని ట్రావెల్ స్టార్ట్ అయ్యింది. బట్ దారిలో చిన్న చిన్న లేక్స్, వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుండేది. దారిలో ఎక్కడ బోరింగ్ అని అనిపించదండి. అన్ని కొండలు, అంతా ఆ కొండల షేడ్స్ చాలా డిఫరెంట్ అనిపించింది. నేను మొదటిసారి ఇలా చూస్తున్నాను. ఇంకా లేక్స్, వ్యూ పాయింట్స్ అయితే ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. మొత్తం కొత్తగా కొత్త ఫీల్ ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది. బస్ దిగి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే దొరికింది. ఒక చిన్న ఇల్లు, చుట్టూ పొలాలు, కొండల మధ్యలో చూడడానికి చాలా ముచ్చటగా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా స్టార్టెడ్ ట్రెక్కింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్తున్నాం మనం. చలో మధ్యలో రివర్ క్రాసింగ్. ఇలాంటి ప్లేసెస్లో ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ చూస్తుంటే చాలా ఫన్ ఉంటుంది. అడ్వెంచర్స్లో ఫన్ అనేది కామన్ ఉంటుంది. సో ఇంకా మనం మ్యాగీ పాయింట్ వచ్చాం. ఇక్కడే దొరుకుతాయి మనకు మ్యాగీ, లెమన్ వాటర్, వాటర్ బాటిల్స్ ఏదైనా కావాలంటే ఈ ప్లేస్లో ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఏమి దొరకదు. ఇది ఒకటే ఉంది ప్లేస్. అది వీక్ ప్లేస్లో మాత్రం దొరకవు, వీకెండ్లో మాత్రమే దొరుకుతాయి. సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీకెండ్లో మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఫైనలీ మనం కాలు వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాం. ఇది బ్యూటిఫుల్ కాలు వాటర్ ఫాల్స్. వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పి ఇంకా పైకి పంపలేదు, అక్కడే స్టాప్ చేశారు. సో ఇంకా మనం వాళ్ళకి ఏం చెప్పలేము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా ఫోటోస్, వీడియోస్ తెలిసిందేగా. నేను వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను,